క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ పాశం ఆరోగ్యం జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ మేకల విర్జీనమ్మ, షౌరెడ్డి, శోభారాణి, శిశిర కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా దేవుని కృప, ఆశీర్వాదములు, తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండులాగున కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము, శిశిరకు బంగారు భవిష్యత్తు మరియు దైవజ్ఞానం, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి తండ్రి గారి 61వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కీర్తిశేషులు జి మీనాకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ మేరీ రత్నం, ఝాన్సీ రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పోరు మామిళ్ల విచారణ 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డాక్టర్ కొమ్మినేని లతాదేవి మరియు డాక్టర్ కొమ్మినేని షేనాయ్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ కీర్తిశేషులు పోలిశెట్టి లూర్దయ్య గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు పోలిశెట్టి నక్షత్రమ్మ, తెరేసమ్మ, శౌరీలు, ఇన్యాషమ్మ, మరియన్న, మాదాను, తెరేసమ్మ ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని వారి పేరిట, మరియ తల్లి పేరిట పోలిశెట్టి ప్రకాష్ రావు, ఇన్యాషమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పోలిశెట్టి లూర్దయ్య గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోలిశెట్టి ప్రకాష్ రావు, మరియన్న, బాలశౌరి, సరోజ, నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి ఎగుదము, సప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేసెదము, రండి సారించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘన
రానున్న మన రక్షకుడు త్వరలో వచ్చును. ఇక ఎక్కువ ఆలస్యం ఉండదు. ప్రజలకు భయమెంత మాత్రమును ఉండదు. ఎందుకనా అతడు మన రక్షకుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రానున్న మన రక్షకుడు త్వరలోనే వచ్చును. ఎందుకనా అతడు మన రక్షకుడు. ఇక ఎక్కువ ఆలస్యం చేయడు. కనుక క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభువుని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి, మన కుటుంబాల్లోకి ఆహ్వానించడానికి మనందరము కూడా సిద్ధపడాలని ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా తల్లి ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకంటే రానున్నవాడు లోకరక్షకుడు, పవిత్ర ఆత్మతో నింపబడినవాడు, నీకు నాకు కూడా రక్షణ తీసుకొచ్చేవాడు, నీకు నాకు కూడా ప్రేమను నిండుగా మెండుగా ఇచ్చేటటువంటి వాడు, నిన్ను నన్ను కూడా పాపపు ఊబిలో నుండి తీసివేసేవాడు. అలాంటి రక్షకుడు త్వరలో వచ్చుచున్నాడు. ఇంకా మనల్ని మనం సిద్ధం చేసుకొని, దేవుడే స్వయంగా ఇక ఆలస్యం చేయడు, సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఆ మాటకు మనము సిద్ధపడి దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉండాలని మనల్ని మనం తయారు చేసుకొని, మన హృదయాలు మలినం లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి దేవుడు మన జీవితాల్లో జన్మించేలాగా మనం సిద్ధపడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రములైన ఈ పరమ రహస్యములు కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కొరకైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును ఈ లోకంలో ప్రత్యక్షమనర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్యవతార పరమరహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేర మర్యాదలతో కొనియాడినట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంసోను పుట్టుక దేవదూత చే ఎరిగింపబడెను. మొదటి పట్టణము, న్యాయాధిపతుల గ్రంథము
13వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 24వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఆ కాలమున జొరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కాని ఇక గర్భవతివై బిడ్డను కనెదవు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును కాని సేవింపకుము. అసూచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కనెదవు. ఆ శిశువు తల చుట్టూ కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతార్పుడై ఉండును. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిలా మెరియుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనడుగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అసూచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీవు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి అమరణాంతము వ్రాతతర్పుడై జీవించును అని పలికెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టవోలు నగరముల మధ్య గల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. దినమెల్ల నేను నిన్ను, దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నోరారా వినతింతును, నీ మహిమను ఉగ్గడింతును, నీ మహిమను ఉగ్గడింతును. నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ. దినమెల్లా నేను నిన్ను, దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నోరారా వినతింతును, నీ మహిమను ఉగ్గడింతును. నీ మహిమను ఉగ్గడింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవ్వనమున నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ. దినమెల్ల నేను నిన్ను, దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నోరారా వినతింతును, నీ మహిమను ఉగ్గడింతును. నీ మహిమను ఉగ్గడింతును. ప్రభు, నేను నీ మహాకార్యములను గూర్చి ముచ్చటింతును, నీ నీతిని మాత్రమే ప్రకటింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. అందరూ. దినమెల్ల నేను నిన్ను, దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నోరారా వినతింతును, నీ మహిమను ఉగ్గడింతును. నీ మహిమను ఉగ్గడింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుంచి 25 వరకు. యూదయ దేశపు రాజుకు హేరోదు కాలమున అబియ వర్గమునకు చెందిన జకరాయ అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలు ఎలిజబెత్తెమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. ఎలిజబెత్తెమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేరు. ఇద్దరు కడు వృద్ధులు. ఒకరోజు జక్రయ్య తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయము అనుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకరయ్య తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరయ్య భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసమును గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మను శక్తియు కలవాడైన ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనెను. అంతటా జకరయ్య దేవదూతతో, ఇదెట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్య కూడా వయస్సు మళ్ళినది కదా అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడివై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకరయ్య కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకరయ్య కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాట్లాడలేకపోయాను. అది చూచి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైనది అని తెలుసుకొనిరి. జకరయ్య మూగవాడై సైగలు చేయుచుండెను. సేవా సమయము ముగియగానే జకరయ్య తన ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు గడిచిన పిదప జకరయ్య భార్య ఎలిజబెత్తమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటపడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికినది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనం ద్వారా
యోహాను జననము గురించి మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వాక్యం గురించి మనం ఒకసారి ధ్యానం చేయాలి. అదేమిటంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 13వ వచనంలో దేవదూత జకర్యాతో ఇలా అంటూ ఉంది, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సువిశేష పట్టణంలో చదివినట్లుగా మరి జకర్యా జీవితంలో కడు వృద్ధులైనా కానీ వారికి బిడ్డలు లేరు. ఎలిజబెత్ అమ్మ గొడ్రాలు. అలాంటిది వారు ప్రార్థనా పరులుగా ఉండడం వల్ల, నీతిమంతులుగా ఉండడం వల్ల, విశ్వాస పాత్రులుగా ఉండడం వల్ల దేవుని దృష్టిలో వారు మంచివారిగా పరిగణింపబడ్డారు. అందుకనే 6వ వచనంలో ఏం చెప్తూ ఉందంటే, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. ఎవరు? జకర్యా, ఎలిజబెత్ అమ్మ. వారు దేవుని ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. ఎప్పుడూ కూడా తరచూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు వారి జీవితంలో ఒక బిడ్డను ప్రసాదించలేదని చెప్పి వారు ఎప్పుడూ కూడా ఆందోళన పడలేదు. వారు యాజక క్రియలను చేయకుండా దేవుని సమక్షానికి రాకుండా దూరంగా ఉండలేదు. వారి జీవితంలో దేవుని యొక్క ఆశీస్సులు పొందలేనప్పటికీ కూడా వారు ఎప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగి దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని యొక్క ఆజ్ఞలు నియమాలు పాటిస్తూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మెలిగారు. మరి ఆ ప్రార్థనే ఈరోజు వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదంగా మారి, ఆశీస్సులుగా మారి, యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో పడేటటువంటి అదృష్టాన్ని వాళ్ళు పొందుకున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ప్రజలను సిద్ధం చేసేటటువంటి వ్యక్తి కావాలి. ఈ మార్గాన్ని సిద్ధం చేసేటటువంటి వ్యక్తిని సాక్షాత్తు దేవుడే ఎలిజబెత్ గర్భములో ఆ వరాన్ని ప్రసాదించాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఏంటంటే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడిని కోరుకుంటే మనకున్నటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఒక రోజుతో పోయేది కాదు. ఈ ప్రార్థన అనేది ఎల్లకాలము కూడా ఉండాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, సాక్షాత్తు జకర్యాకు ప్రత్యక్షమైనటువంటి దేవదూత ఎవరంటే గాబ్రియేలు దేవదూత, దేవుని సమక్షంలో ఉన్నటువంటి దేవదూత, దేవునితో ఉన్నటువంటి దేవదూత. అలాంటి దేవదూత జకర్యా ముందు నిలుచుండి ఏమని చెబుతూ ఉందంటే, నీ ప్రార్థన ఆలకించబడినది. మరి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈరోజు దేవదూతే వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా? దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా? మన ప్రార్థనను వింటూ ఉన్నాడా? మనం చేసేటటువంటి ప్రార్థన చిత్తశుద్ధి కలిగి ఉందా? మనం చేసినటువంటి ప్రార్థన నమ్మకంతో ఉందా? మనం చేసేటటువంటి ప్రార్థన విశ్వాసంతో కూడి ఉందా? ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన ప్రార్థన దేవుని చేత ఆలకించబడితే గనక దేవుడు
మరి జకరియా ఎలిజబెతమ్మ జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. ఇక్కడ ఎలిజబెతమ్మ లేకపోతే జకరియా వారు మాత్రమే నీతిమంతులు కాదు. ఆ నీతివంతమైన దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాల ప్రకారం ఎవరైతే పాటించి ఎవరైతే ఆ నియమాల ప్రకారం జీవిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలకు అర్హులవుతారు. ప్రతిసారి దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, దేవుణ్ణి ప్రార్థించండి. దేవుణ్ణి అసలు ఉన్నావా లేవా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా లేవా అని చెప్పేసి ప్రశ్నించడం కాదు. నీ ఓపిక కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు, ఉంటూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు, ఎప్పుడూ కూడా నీ ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. కానీ దానికి తగిన సమయం కావాలి. ఆ ఉదాహరణ ఏంటంటే ఎలిజబెతమ్మ, జకరియా గారే మనకి ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులుగా లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి వ్యక్తులుగా అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, వారి జీవితాంతం కూడా వాళ్ళు చిత్తశుద్ధులై ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఎలిజబెతమ్మ ఆ ఆఖరి వచనాలలో ఏమి చెబుతూ ఉందంటే, ఈనాటికి 25వ వచనంలో చూస్తూ ఉన్నాం, ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. ఎందుకంటే ఎవరైతే బిడ్డలు కనరో ఆ కాలంలో ఒక నిందగా ఉండేది. ఆ నింద ఏంటంటే దేవుడు వారిని శపించెను. ఒక తల్లి లేకపోతే ఒక ఆడపిల్ల గర్భం దాల్చకపోతే కనుక దేవుని యొక్క శాపానికి గురయ్యింది. ఆ కాలంలో ఎక్కువగా నమ్మేవాళ్ళు అనమాట. యేసు ప్రభు కాలంలో అంతకుముందు కూడా దేవుని యొక్క శాపం, బిడ్డలు లేకపోతే కనుక, సంతానం లేకపోతే కనుక శాపానికి గురైందని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఒక నిందితులుగా చూసేవాళ్ళు, ఒక శాపగ్రస్తులుగా చూసేవాళ్ళు. ఆ శాపం, ఆ నింద ఈరోజు దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఎలిజబెతమ్మకు ప్రత్యక్షమై ఆ నిందను తొలగిస్తూ ఉన్నాడు. అంటే ఆ శాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మాట్లాడుకోవలసింది ఇక్కడ గర్భం దాల్చలేదని కాదు, మనలో కూడా ఎంతోమంది శాపగ్రస్తులుగా బతుకుతూ ఉన్నాం, నిందితులుగా బతుకుతూ ఉన్నాం. ఈ శాపాన్ని, ఈ నిందను మనలోంచి తీసివేయాలంటే కనుక నీవు నేను కూడా విశ్వాసం కలిగి జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు, దేవుని ముందు ఒక నీతిమంతుడిగా జీవించాలి. అలా జీవిస్తే కనుక నీలోను నాలోను ఆ శాపం అనేది, ఆ పాపం అనేది, ఆ నింద అనేది తొలగించబడి నీవు నేను కూడా ఈ లోకంలో నీతిమంతులుగా జీవిస్తాం. ఎక్కడయ్యా జీవించేదంటే దేవుని యొక్క దృష్టి యందు, దేవుని కనుల ముందు మనం నీతిమంతులుగా జీవిస్తాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొకటి ఏమిటంటే ఎలిజబెతమ్మకు ఈ యొక్క గొప్ప వరాన్ని ఇచ్చినటువంటి దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఈ గర్భం దాల్చిన తర్వాత ఈ ద్రాక్ష సారాయము కానీ లేకపోతే ఇతర అసూచిక పదార్థములు కానీ తినకుండా నిన్ను నీవు జాగ్రత్తగా ఉంచుకొనుము. ఎందుకంటే నీలో కల్పించినటువంటి ఆ అదృష్టం, నీకు ఇచ్చినటువంటి ఈ వరం దేవుని యొక్క వరం, దేవుడు సాక్షాత్తు నీకు ఇచ్చినటువంటి వరం. ఆ బిడ్డ పవిత్రాత్మచే ఆల్రెడీ నింపబడ్డాడు. అందుకని మనం చూస్తూ ఉన్నాం ఏమని, తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడిన. అందుకే ప్రభువు చెప్పేది ఏంటంటే, ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ఎవరు? యోహాను, బాప్తిస్మ యోహాను ప్రభు దృష్టిలో గొప్పవాడగును.
ఎందుకంటే ఈ ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడు. ఈ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఈరోజు వాళ్ళు కడు వృద్ధులైనా కానీ, బిడ్డలు కనేటటువంటి వయసు లేనప్పటికీ కానీ, అక్కడ ఎవరు చెప్పేది? దేవుని యొక్క దూత. దేవుని యొక్క దూత అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే సాక్షాత్తు ఆ వరాన్ని ఎలిజబెత్ అమ్మకు ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ మాటలు జకరీయాకు చెప్పినప్పుడు నమ్మాడా? నమ్మలేదు. అవిశ్వాసం. కనీసం జకరియా ఆలోచించాలి, అరే ఇక్కడ నా మధ్యన ఉన్నది ఒక మామూలు మనిషి కాదు, ఒక మామూలు వ్యక్తి కాదు, లేకపోతే నా కుటుంబంలో ఒక వ్యక్తి కాదు, లేకపోతే నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కానీ నా ముందు ప్రత్యక్షమైనది సాక్షాత్తు దేవుని యొక్క దూత అని తెలుసుకొని నేను కడువృద్ధుడునా కాదా అనేది ఆలోచించకుండా అవును ప్రభు అని చెప్పేసి తన విశ్వాసాన్ని చాటుకున్నట్టయితే మూగవాడిగా శాపం పొందేవాడు కాదు. మూగవాడిగా శాపం పొందేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఇది జరుగుద్దా? నువ్వు ముసలివాడు అయితే ఏంటి, ముక్కవాడు అయితే ఏంటి? నీతో మాట్లాడేది ఎవరంటే దేవుని యొక్క దూత. ఆ నమ్మకం నీకు ఉండాలి. చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు ఒక కుమారుడు కంటావు. సాక్షాత్తు ఆ యొక్క దేవాది దేవుడే ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా నీకు ఈ అనుమానం? అసలు ఈ వరాన్ని జకరియాకు కానీ ఎలిజబెత్కు కానీ ఇవ్వడానికి గల కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే జకరియా బలిపీఠం దగ్గర ధూపం వేస్తూ ఉంటాడనమాట. ఈ ధూపం వేసేటప్పుడు మరి ఈ ధూపం వేసేది ఎక్కడ? దేవుడు నివసించేటటువంటి స్థలం. ఈ స్థలం ఏంటి? పవిత్ర స్థలం. ఈ పవిత్ర స్థలంలో జకరియా ఉన్నాడు. అంటే జకరియా పవిత్రుడు. కానీ మానవులు కాబట్టి ఈయనలో ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే వృద్ధాప్యం, కడు వృద్ధులు, ఈ వృద్ధాప్యం. అందుకనే ఏమన్నాడంటే ఇది జరిగిద్దా, నిజంగానే పుడతారా అనేటువంటి ఆలోచన, అనుమానం తనలో కలిగింది. కానీ అతను అది ఆలోచించకుండా అసలు నా ముందు ప్రత్యక్షమైనది దేవుని దూత అని చెప్పి నమ్మినట్లయితే గనక మూగవాడు అయ్యేవాడు కాదు. స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి కనపరిచేవాడు. ఎందుకంటే నేను కడువృద్ధుడైనా కానీ ఈ కడువృద్ధి సమయంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని చెప్పేసి స్తుతులు పాడేవాడు. అందుకనే ఇక్కడ దేవదూత ఏం చెబుతూ ఉందంటే, నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు విశ్వసించలేదు కాబట్టి నా మాటలు నేను దేవుని సమక్షంలో ఉండువాడను అని చెప్పినటువంటి దేవదూత ఏమని చెబుతుంది? నేను గాబ్రియేలు దేవదూతను, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు పంపబడితిని అని చెప్పి జకరియతో చెప్తూ ఉంది. చెప్పి నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉంటావు. ఇదే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటను మనం పెడచెవిని పెట్టి దేవుని యొక్క వాక్కును మనం విశ్వసించకపోతే గనక నేను కూడా మూగవారం అయిపోతాం. వినలేం, దేవుని యొక్క వాక్కును ఆలకించలేం. ఆ రోజు జకరియా అవిశ్వాసానికి, మూగతనం ఏ విధంగా కారణమైందో, ఈరోజు మన అవిశ్వాసం, అవినీతి, మన దుర్మార్గాలు ఇవన్నీ కూడా దేవుని యందు మనల్ని మూగవానిగా చేస్తూ ఉన్నాయి. అందుకని మనం దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఈ లోక ఆశలకి మనం దాసోహమై ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా సృష్టికర్తను మనము ఆరాధించలేకపోతూ ఉన్నాం, గణపరచలేకపోతూ ఉన్నాం,
దానికి మన నోరు పెక్కలించలేకపోతూ ఉంది. ఎందుకంటే పాపాత్ములుగా ఉన్నాం, నీతిమంతులుగా లేం, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుని యొక్క నియమాలు పాటించట్లేదు, ఎవరు కూడా బైబిల్ చదవట్లేదు, ఎవరు కూడా ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే ముందు నా ప్రార్థన దేవుని యొక్క చెవులకు తాకుతుందా ఉందా లేదా అనేది ముందు నీ ప్రార్థన నీ హృదయానికి తాకుతుందా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ముందు నీవు చేసేటటువంటి ప్రార్థన భక్తితో ఉందా, దేవుని యందు విశ్వాసంతో ఉందా, నీ ప్రార్థన ముందు నిన్ను చేరుతూ ఉందా? ఒకవేళ నిన్ను చేరుతూ ఉందంటే ఖచ్చితంగా దేవుని చేరుతూ ఉంది. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, మన హృదయాల్లోనే ఉన్నాడు. అందుకనే నీ ప్రార్థన ముందు నిన్ను చేరాలి. ఏదో మనకు నోరుంది కాబట్టి 4 మాటలు మాట్లాడి దేవుని అడిగేసి ప్రభువా అని చెప్పేసి గుడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టాసారం జీవిస్తే లేదు, విశ్వాసం కోల్పోతూ ఉన్నాం. అందుకనే మూగవాళ్ళుగానే ఉన్నాం. ఏదో మాట్లాడుతూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మూగవాళ్ళుగానే జీవిస్తూ ఉన్నాం, గుడ్డి వాళ్ళుగానే జీవిస్తూ ఉన్నాం, కుంటి వాళ్ళుగానే జీవిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మొదటి పట్టణంలో కూడా సాంసోను యొక్క జననం గురించి చెబుతూ ఉన్నారు. అక్కడ కూడా సాంసోను తల్లి గొడ్రాలు, కానీ అక్కడ కూడా ఒక దేవదూత ప్రత్యక్షమై ఇలా చెబుతూ ఉంది, నీవు గర్భం ధరిస్తావు, గర్భం ధరించిన తర్వాత నువ్వు ద్రాక్ష సారాయమును కానీ ఇలాంటి వ్యర్థ పదార్థాలు కానీ తినకుండా ఉండు, ఎందుకంటే నీలో పెరిగేటటువంటి బిడ్డ దేవుని యొక్క దివ్య శక్తితో పెరుగుతాడు. తల వెంట్రుకలు కత్తిరించదు, ఎందుకంటే తన బలం తన తల వెంట్రుకల్లో ఉంది. ఇది సాంసోను యొక్క గొప్పతనం కాదు, ఆ తల్లి యొక్క గొప్పతనం కాదు, లేకపోతే వాళ్ళ తండ్రి యొక్క గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. ఎందుకంటే దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రయత్నం. ఆ సంసోను అనేటువంటి వాడు ఒక ప్రయత్నం, దేవుని యొక్క ప్రయత్నం, అది దేవుని యొక్క ప్రణాళిక. అది ఈరోజు బాప్తిస్మ యోహాను కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళికలో వీళ్ళందరూ కూడా భాగస్థులు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రిస్మస్ మహోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దేవుని యందు నీతిమంతులుగా ఉండడానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? మన ప్రార్థన దేవదూత జకరియతో ఎలిజబెత్తో మీ ప్రార్థన ఆలకించబడింది అని చెప్పి వారితో చెప్పినటువంటి మాటలు మన ప్రార్థన కూడా దేవుని అంటే మన ప్రార్థన కూడా దేవుని చెంతకు చేరాలి. దానికి మనం చేయవలసింది ఏమిటంటే నిన్ను నన్ను కూడా తయారు చేసుకోవడం. ఆ యొక్క దేవాతి దేవుడు క్రీస్తు ప్రభువు మానవ రూపం ధరించేటటువంటి సమయం, ఈ లోకానికి వచ్చేటటువంటి సమయం, ఈ లోకంలో జన్మించబోయేటటువంటి సమయం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో జన్మిస్తూ ఉన్నప్పుడు, నీకు నాకు రక్షణ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో జన్మిస్తూ ఉన్నప్పుడు, నీవు నేను కూడా సిద్ధపడి ఆ యొక్క దేవాతి దేవుణ్ణి, పుత్రుడైనటువంటి సర్వేశ్వరుని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి ఆ క్రీస్తు ప్రభు ఎక్కడో పుట్టడం కాదు, నీలో జన్మించాలి, నాలో జన్మించాలి. అలా జన్మించాలంటే నీవు నేను కూడా ప్రార్థనాపరుడుగా, నీతిమంతుడుగా, దేవుని యొక్క నియమాలు పాటించేటటువంటి వ్యక్తిగా, ఎలాంటి అశుద్ధమైనటువంటి, ఎలాంటి మలినమైనటువంటి, ఎలాంటి పాపము లేనటువంటి మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా జీవించాలి. అప్పుడు క్రీస్తు ప్రభువు ఆ చిన్నారి బాలయేసు మన జీవితాల్లో, మనలో, మన హృదయాల్లో జన్మిస్తాడు. ఈ పశువుల పాక ఇక్కడ తయారు చేయండి, హృదయాల్లో తయారు చేయండి. మీ పశువుల పాక మన హృదయాల్లో ఉండాలి. ఆ చిన్నారి బాల, ఎందుకంటే మరి తల్లి యేసు ప్రభువుకి జన్మనివ్వడానికి ఎన్నో చోట్ల తిరిగింది, ఎవరు కూడా
మరి తల్లికి స్థలాన్ని ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించాలి, గర్భవతిగా ఉండి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో, ఆ బాధ, ఆ నొప్పితో ఎన్ని బాధలు పడి ఉంటుందో. అంటే యేసు ప్రభువుకు జన్మ ఎవరు కూడా స్థలం ఇవ్వలా. కానీ అదే మరి తల్లి ఇంకా కొన్ని రోజులే జన్మనివ్వడానికి నీ ఇంటికి నా ఇంటికి మనందరికి దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. ఆ తలుపు తడినప్పుడు నీవు ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఆ తలుపు తీసి మరి తల్లిని ఆహ్వానించి క్రీస్తు ప్రభువుకి జన్మస్థలంగా మారతావా? అది మనందరం కూడా ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి అది నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క చిన్నారి బాలయేసును మనం మన జీవితాల్లో జన్మించడానికి ఆహ్వానిస్తాం, ప్రార్థిస్తాం. దేవుని యొక్క దివ్య వర ప్రసాదాలు నిండుగా మెండుగా పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ బలిపీఠముపై ఉంచిన అర్పణలను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకంతో అర్పించు ఈ కానుకలను నీ దివ్య శక్తితో పవిత్ర మనర్పుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల
నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమున ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భము మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలను చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతనిని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుటకు అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము నీ మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనుకరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలియకు మరీ మాతతోను, పునీత జోజప్పుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల నిత్య పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం మనం అనుసరించి
ప్రార్థింప సాహసింతుము. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలి కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రస్తుత జీవితంలో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాశక్తులతో నిరీక్షించి మా రక్షకుని జనన మహోత్సవములను అర్థవంతముగా నిర్వహింప మాకు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వెలుగుల్లో నడచెదను, రాత్రింబవలాయనతో నడచెదను, మెల్ల నడచెదను, వెంబడించెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసువే నే వెంబడింతును. నీ యేసుని వెలుగుల్లో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడెను, స్వరమిచ్చెదను, చెంత నుండెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా